Hello everyone, welcome back to my channel. This is Anusha. Today we are going to start with the topic knowing numbers class 6th. తెలుగులో మన సంఖ్యలను తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ village population. For example, we have to take one village population. Total population 9,000. Male candidates 5,000. Female candidates 4,000 అనుకోండి. ఇట్లా మనము ఈ పాపులేషన్ తీసుకున్నట్టయితే 9,000 మేల్ క్యాండిడేట్స్, 5,000 ఫీమేల్ క్యాండిడేట్స్, 4,000 కదా. ఇట్లా మనం నంబర్స్ని తెలుసుకుంటాం అన్నట్టు. అంటే మనము విలేజ్లో ఉండేటువంటి పాపులేషన్ ఆధారంగా మనం ఇప్పుడు మేల్ క్యాండిడేట్ 5,000 కాబట్టి 5,000 అనే నెంబర్ని తెలుసుకున్నాం. ఫీమేల్ క్యాండిడేట్ 4,000 కాబట్టి 4,000 అనే నెంబర్ తెలుసుకున్నాం. ఇట్లా మనము కొన్ని నెంబర్స్ని తెలుసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా we can purchase a TV cost 19,560. Cost is 19,560 rupees. 19,560 is one number. 19,560 is also one number. Then identify the greater or greatest and smallest values in the following numbers. కొన్ని నంబర్స్ ఇచ్చాడు, అందులో గ్రేటెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ను కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇచ్చిన నంబర్స్లలో గ్రేటెస్ట్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ నెంబర్ ఏది. ఫర్ ఎగ్జాంపుల్ 3845 ఒకటి ఇచ్చాడు, 485 ఒకటి ఇచ్చాడు, 34 ఒకటి ఇచ్చాడు, 13,845 ఇచ్చాడు, 13,845 ఇచ్చాడు. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలి అంటే, ఫస్ట్ ఇది ఎన్ని డిజిట్స్ నెంబర్, 1 2 3 4 5 డిజిట్స్ నెంబర్. ఇది 2 డిజిట్స్, ఇది 3 డిజిట్స్, ఇది 4 డిజిట్స్. ఫస్ట్ మనము హైయెస్ట్ డిజిట్ ఏది ఉందో అది మనకు గ్రేటెస్ట్ వాల్యూ ఆర్ గ్రేటర్ వాల్యూ అవుతుంది. గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 13,845. స్మాలెస్ట్ వాల్యూ ఏదవుతుంది, ఇందులో అన్నిటికంటే తక్కువ డిజిట్స్ ఉన్నది ఏంది, 34. సో ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 34. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ 856 1459 35851 23. 3 డిజిట్స్ నెంబరు, 4 డిజిట్స్, 5 డిజిట్స్ అండ్ 2 డిజిట్స్. అంటే ఇందులో మనకు గ్రేటర్ వాల్యూ ఏంటిది, 5 డిజిట్స్ నెంబర్ కదా. గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 35851. ద స్మాలెస్ట్ వాల్యూ తక్కువ డిజిట్స్ ఏది ఉన్నదో అది తీసుకుంటాం కదా. అంటే లోయెస్ట్ డిజిట్ వాల్యూ ఎంత, 2 కదా. 2 డిజిట్సే ఉన్నది, లోయెస్ట్ వాల్యూ కదా, అంటే 23. నా థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ 585 9535 678 44. This is 3 digits, this is 4 digits, this is also 3 digits, this is 2 digits. The greatest value is equals to 4 digits కదా, highest digit 4 కదా. సో 9535 sorry. The smallest value ఏదైతుంది మనకు,
2 డిజిట్స్ కదా, సో 44. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 585, 678, 44 and 5. 3 digits number. This is also 3 digits number. This is 2 digits number. This is also 1 digit number. ఇందులో మనకి 3 digits నెంబర్ హైయెస్ట్ వాల్యూ కదా, 3 digits అనేది హైయెస్ట్ వాల్యూ కాబట్టి ఇందులో 2 ఉన్నాయి. అంటే 678 ఒకటి ఉంది, 585 ఒకటి ఉంది. ఈ 678 అండ్ 585లా 678 585లా ఇందులో 6 ఇందులో 5 అంటే 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే 5 కంటే 6 పెద్దది. 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే 6 అనేది 5 కంటే పెద్దది కాబట్టి సో 6 గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 678 and the smallest value is equals to 1 digit number కాబట్టి 5. Now the another example is 39 748 19651 19651 7850. ఓకేనా? ఫస్ట్ 39 748 19651 7850. Okay, this is 4 digits number, this is 5 digits number, this is 3 digits number, this is 2 digits number. The greatest value is equals to 5 digits number కదా అంటే 19651. Smallest value is equals to 2 digits number. 2 digits number is what? 39. ఓకే, ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకుందాం. 5108.45 and 4109.64. ఇందులో గ్రేటర్ వాల్యూ ఏది, స్మాలర్ వాల్యూ ఏదో కనుక్కోవాలి. అంటే స్మాలెస్ట్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూ. ఇది 5 డిజిట్స్ నెంబరే, ఇది 5 డిజిట్స్ నెంబరే. 1 2 3 4 5 5 డిజిట్స్ నెంబర్. 1 2 3 4 5 దిస్ ఈజ్ ఆల్సో 5 డిజిట్స్ నెంబర్. ఈ 5 డిజిట్స్ నెంబర్స్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు మనము ఫస్ట్ వాల్యూ ఏమున్నది, ఇది 5 ఉంది 4 ఉంది. 5th డిజిట్ ఏముంది, 5 ఉంది, ఒకటి 4 ఉంది. 4 కంటే 5 పెద్దది కాబట్టి ఫస్ట్ వాల్యూ ఏది ఉందో దాన్ని చూసుకోవాలి. 4 కంటే 5 పెద్దది కాబట్టి 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4. Therefore greatest value is equals to 51,845. The smallest value is equals to 41,964. Now the another example తీసుకున్న 5806.72 and 5708.75. 58,672 and 57,845. This is also 5 digits number, this is also 5 digits number. ఫస్ట్ డిజిట్ చూసుకుందాం. ఫస్ట్ డిజిట్ వచ్చేసి 5 ఈక్వల్గా ఉంది. సో దీన్ని వదిలేయాలి. మళ్ళీ సెకండ్ చూసుకోవాలి. సెకండ్ 7 ఉంది. దిస్ ఈజ్ 8, దిస్ ఈజ్ 7. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అంటే ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 58,672 and the smallest value is equals to 57,875. ఓకేనా? ఇప్పుడు సెకండ్ 2 డిజిట్స్ ఆల్సో ఈక్వల్గా ఉన్నాయనుకో థర్డ్ చూసుకోవాలి. ఈ థర్డ్ కూడా ఈక్వల్గా ఉన్నదనుకో సెకండ్ చూసుకోవాలి. సెకండ్ కూడా ఈక్వల్గా ఉన్నదనుకో ఫస్ట్ వాల్యూ చూసుకోవాలి. ఇట్లా ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ని చూసుకుంటూ పోవాలి. ఓకేనా? దాని ద్వారా మనము గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్మాలెస్ట్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ద ఎక్సర్సైజ్ 1.1 తీసుకున్నాం అనుకోండి. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమంగ్ ద గ్రూప్ ఆఫ్ నంబర్స్. అంటే మనకి గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఇచ్చిండు, అందులో స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు. 15,432, 15,892, 15,370, 15,524. ఈ 5 వాల్యూస్ ఇచ్చాడు కదా. ఫస్ట్ నౌ వీ హ్యావ్ టు రైట్ 15,432, 15,892, 15,370, 15,524 ఉన్నాయి కదా. ఇందులో మనకు ఆల్ ఆర్ 5 డిజిట్స్ నెంబర్. ఓకేనా, ఈ మొత్తం కూడా మనకు 5 డిజిట్స్ నెంబర్ కాబట్టి 5 డిజిట్స్లో ఫస్ట్ వాల్యూ అన్నింటికి ఈక్వల్గా ఉంది, అంటే 1 1 1 1. సో ఫస్ట్ వాల్యూ చూడొద్దు. సెకండ్ వాల్యూ ఏముంది, 5 5 5 5. సెకండ్ వాల్యూ కూడా అన్నిటిగా ఈక్వల్గా ఉంది. థర్డ్ వాల్యూస్ 4 8 3 5. థర్డ్ వాల్యూ ఏముంది, 4 8 3 5 ఉంది. సో గ్రేటర్ వాల్యూ ఏంది, 8 కదా మనకి. 4 8 3 5లో 8 కాబట్టి థర్డ్ డిజిట్ 8 అనేది హైయెస్ట్ వాల్యూ కాబట్టి ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 15,892. The greatest value is equals to 15,892. Now the smallest value, the smallest value is equals to, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ది 8 ఉంది, తర్వాత థర్డ్ డిజిట్ 8 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 5 ఉంది. 8 పెద్దది, 8 తర్వాత ఏంటిది 5, 5 తర్వాత 4, 4 తర్వాత 3 కదా, అంటే 3 ఉంది. ఏది 15,370. ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ 15,892. ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 15,370. ఓకేనా. ద సెకండ్ వన్ ఈజ్ 25,073, 25,289, 25,800, 25,623. First value 25,073. Now the second value 25,289. Third value 25,800. Fourth value 25,623. 5 digits number. This is also 5 digits number. This is also 5 digits number. And this is also 5 digits number. 5 digits నెంబర్ ఫస్ట్ డిజిట్ అన్నిటికీ ఈక్వల్గా ఉంది, అంటే ఫస్ట్ డిజిట్ ఈజ్ ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి 2 2 2 2. నౌ సెకండ్ డిజిట్ చూడండి. సెకండ్ డిజిట్ ఏముంది, 5 ఉంది, దీనికి 5 ఉంది, దీనికి 5 ఉంది, దీనికి ఈ 4 సేమ్ ఉన్నాయి. నౌ థర్డ్ డిజిట్ 0 ఫస్ట్ వాల్యూ, ద సెకండ్ వన్ ఈజ్ 2, థర్డ్ వన్ ఈజ్ 8, ఫోర్త్ వన్ ఈజ్ 6. ఓకేనా. ఇందులో మనకి హైయెస్ట్ వాల్యూ ఏంది, 8. సో ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 25,800. స్మాలెస్ట్ వాల్యూ ఏంది, 0 కాబట్టి ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 25,073. ఓకే. నౌ ద థర్డ్ ప్రాబ్లం 44,687, 44,645, 44,670, 44,602. Okay, 44,687, 44,645, 44,670, 44,602. 5 digits number. This is also 5 digits number. This is also 5 digits number. This is also 5 digits number. ఫస్ట్ మనకి ఏముంది, 4 ఉంది, 4 అన్నిటికీ ఈక్వల్గా ఉంది. సో సెకండ్ 4 ఉంది. ద థర్డ్ వన్ ఆల్సో 6 6 6 6, అంటే థర్డ్ వన్ కూడా ఈ మూడింటిని కౌంట్ చేయద్దు మనం. ఫోర్త్ వన్ ఏముంది, 8 ఉంది, ఫస్ట్ దానికి 8, సెకండ్ దానికి 4 ఉంది, థర్డ్ దానికి 7, ఫోర్త్ వన్ వచ్చేసి 0 ఉంది.
8470లా మనకు బిగ్గర్ వాల్యూ ఏంటిది, బిగ్గెస్ట్ వాల్యూ 8 కాబట్టి ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 44,687. The smallest value is equals to 0 కాబట్టి 44,602. Okay. Find the fourth problem is 75,671, 75,635, 75,641, now 75,610. 5 digits number, this is also 5 digits number, this is also 5 digits number, this is also 5 digits number. 75,671, first value 777, all are equal. Now the second one is 5 5 5. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఆల్సో 6 ఉంది. ఫోర్త్ వన్ 7, దీనికి 3 ఉంది, ఇంకా 4 ఉంది, దీనికి 1 ఉంది. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటిది 4. ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 75,671. సారీ 607 పెద్దది కాబట్టి 671. ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, 75,610. ఓకేనా. అంటే ఇచ్చిన వాల్యూస్లో మనకు 5 వాల్యూస్ ఇచ్చాడు, 5 డిజిట్స్ నెంబర్స్ ఇచ్చాడు. అన్నీ 5 డిజిట్స్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ అన్నిటికీ 7 ఈక్వల్గా ఉంది. అంటే 7ని మనము తీసుకోమన్నట్టు. 7 కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ 7 తీసుకోము. మళ్ళీ సెకండ్ డిజిట్ చూస్తాము. సెకండ్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఈ 5 అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉంది కాబట్టి ఏది గ్రేటర్ వాల్యూ ఏది స్మాలర్ వాల్యూ ఉండదు దీనికి. మళ్ళీ 6 ఉంది కాబట్టి 6 అన్నిటికీ 6 ఉంది. నా ద ఫోర్త్ వన్ ఈజ్ 7 ఉంది, దీనికి 3 ఉంది, దీనికి 4 ఉంది, దీనికి 1 ఉంది. 7, దీని 3, దీని 4, దీని 1. దీంట్లో గ్రేటెస్ట్ వాల్యూ ఏంది 7 కాబట్టి ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ 7,500. గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 75,671. నౌ ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 75,610. ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఈజ్ 34,895, 34,891, 34,899. The third one is 34,893. First one 34,895. Okay. Now the second one is 34,891. Now the third one is 34,899. Now the fourth one is 34,893. Okay. ఫస్ట్ ఇది 5 డిజిట్స్ వాల్యూ, ఇది 5 డిజిట్స్, ఇది 5 డిజిట్స్, ఇది 5 డిజిట్స్ వాల్యూ కదా. ఈ 5 డిజిట్స్ వాల్యూలలో ఫస్ట్ వాల్యూ మనకి ఏముంది 3 ఉంది, దీనికి 3 ఉంది. థర్డ్ వన్కి 3 ఉంది, ఫోర్త్ వన్కి 3 ఉంది. సెకండ్ వన్ 4 4 4 4 ఉంది. ఇవి ఈక్వల్ కాబట్టి ఇందులో స్మాలర్ వాల్యూ గ్రేటర్ వాల్యూ మనకు తెలియదు. థర్డ్ వాల్యూ తీసుకోండి. థర్డ్ వాల్యూ 8 8 8 8, అన్నిటికీ 8 ఉంది కదా. థర్డ్ వాల్యూ కూడా తెలియదు. ఫోర్త్ వాల్యూ ఉంది 9 9 9 9. ఫోర్త్ వాల్యూ కూడా అన్నిటికీ ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫిఫ్త్ వాల్యూ చూద్దాం. ఫిఫ్త్ ఏముంది మనకు 5 ఉంది, ఒకటేమో 5 ఉంది, ఒకటి 1 ఉంది, ఒకటి 9 ఉంది, ఒకటి 3 ఉంది. 5 1 9 3లో గ్రేటెస్ట్ వాల్యూ ఎంత 9. ఓకేనా. ద గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 34,891. The smallest value is equals to smallest value ఏదో మళ్ళీ కనుక్కోవాలి కాబట్టి స్మాల్ వాల్యూ ఏముంది 9 తర్వాత 5 ఉంది, 5 తర్వాత 3 ఉంది, 3 తర్వాత 1 ఉంది. 5 1 3లో స్మాలర్ వాల్యూ ఏంది 1 కదా. అంటే మనకి ఏది ఉంది ఇదే కదా స్మాలర్ వాల్యూ 34,891. ఓకేనా. దిస్ ఈజ్ ది టోటల్ ఫస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్స్ నావి రావాలనుకున్నారనుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే.